యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కళ్యాణం ఎవరు జరిపిస్తున్నారు? ఇంకెవరు, నేను నైని చెల్లి. వెరీ గుడ్. సుమన, వాళ్ళిద్దరికీ మెళ్ళో తులసి దండలు వేయి. దేవుళ్ళకు వేస్తారనుకున్నాను అత్తయ్య. కళ్యాణానికి ప్రతినిధులుగా ఉన్నవారి మెళ్ళో దండలు వేస్తే మనసు లగ్నం చేసి వివాహ మహోత్సవాన్ని దిగ్విజయంగా జరిపిస్తారు. ఓ అలాగా, సరే అయితే వేస్తాను. పూజ పూర్తయ్యేసరికి మెడకి దగ్గరగా ఉండి ఈ మస్టర్డ్ గ్యాస్ స్ప్రే చేసిన తులసి దండ నయనిని అలసిపోయేలా చేసి శాశ్వతంగా కళ్ళు మూసేలా చేస్తుంది. ఆహా, కళాకారుల్లా ఎంత కళగా ఉన్నారు. ఇప్పుడున్నారు, కాసేపట్లో ఉండరు. ముందుగా శ్రీరామనవమి విశిష్టత చెప్పి కళ్యాణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీ ఇష్టం, కానీ ఉండదునా. దశావతారాల్లో 7వ అవతారంగా అత్తయ్య లాంటి రావణాసురుణ్ణి. హే, మధ్యలో నా ప్రస్తావన ఎందుకు? ఆ పోలికత్తయ్యా. నాలిక కత్తిరిస్తా. నో థ్యాంక్స్. 10 తలకాయలున్న రాక్షసుణ్ణి సంహరించాలని శ్రీరాముడు వసంత ఋతువుల్లో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు చెల్లి, గురువారమా శుక్రవారమా? గురువారమే అక్క. అనగా లక్ష్మీవారం, వాళ్ళ ఆవిడ రోజే అని. పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించారు. ఈరోజే సీతారామ కళ్యాణం చేయిస్తే సకల శుభాలు చేకూరుతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయి. నీకు అశుభమే మరదలా. నువ్వు పోతే నీ ఆస్తి మా అమ్మ కొల్లగొట్టి శ్రీమంతురాలవుతుంది. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించారు. మానవుడు ఎలా ఉండాలి, బంధాలని ఎలా గౌరవించాలి, ఎలా కాపాడుకోవాలని ఆచరించి చూపించారు శ్రీరామచంద్రుల వారు. నీలాగే బ్రో. అవును, నైని వదిన నా దృష్టిలో సీతమ్మే. నేను దేవుని కాను. జన్మ జన్మలకి నైని మొగుణ్ణి అని చెప్పుకోవడానికి సిగ్గుపడను. రామనామమే తారక మంత్రం మాత. ఏ మంత్రం చెప్పినా దాని ముందు
ఓం అని తర్వాత నమ అని ఖచ్చితంగా వాడాలి కాని రామనామానికి రామ అనే మంత్రానికి ఇవేం వాడాల్సిన అవసరం లేదు. శివాయ ఓం నమ శివాయ అని జపిస్తే కైలాసానికి, శ్రీరామ అని తలిస్తే విష్ణులోకానికి చేరుకోవచ్చు. ఖచ్చితంగా చెయ్యాలి ఎద్దులయ్యా. అందుకే కదా మాత తమరున్నది. హా? అంటే ఏంటి? మా అత్తయ్య ఈరోజు హరి అంటుందా, హర అంటుందా? ఎవరు ఏవి అనరు. మీరు త్వరగా కానివ్వండి, ఎక్కువసేపు నిలబడలేను. నేను తెలుసు, నువ్వు అసలే ఒట్టి మనిషివి కావు. రామ అనే దానికి అర్థం రాక్షస ఏన మరణం యాంతి. అంటే ఎవరిచే రాక్షసులు మరణించదరో వారే రామచంద్ర ప్రభువులు. అంటే రాక్షస గుణాన్ని హరించేవారు ఎవ్వరైనా సరే రాముడవుతారు. మగవారైతే రామ, ఆడవారైతే రమ. బాగా చెప్పానా? చక్కగా చెప్పావక్క. మమ్మీ ఇంకా పడిపోదంటే మమ్మీ. పడుతుందాగరా, పెళ్లి చేశాక సావొస్తుందేమో. వదిన, నాదో ధర్మ సందేహం. అడగండి విక్రాంత్ బాబు. జగన్నాథుడైన విష్ణుమూర్తి మానవ అవతారం ఎత్తి అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏమొచ్చింది? శాపం వల్లనే. దేవుళ్ళు శపిస్తారు గాని దేవుళ్ళని ఎవరు శపిస్తారు? అమాయకులైనా, అన్యాయానికి గురైన మంచివారైనా, ఎవరైనా సరే, ఎవరినైనా సరే శపించే శక్తి ఉంటుంది. విష్ణుమూర్తిని ఎవరు చెప్పించారమ్మా? అది చెప్పమ్మా. చెప్తాను బాబాయ్. నారదముని చెల్లెలు కొడుకే పర్వతుడు. ఇద్దరూ లోక సంచారులై తిరిగేవారు. ఓహో. అంబరీషుని కూతురు శ్రీమతి అపురూప అందగత్తె. ఆమెను చూసి ఇద్దరూ ఒకేసారి మోహిస్తారు. ఓహో. ఇద్దరిలో ఒకరికే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అంబరీషురుడు చెప్పగా నారదుడు, పర్వతుడు ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు మహావిష్ణువు దగ్గరికి వెళ్లి రెండో వారి ముఖాలు కోతి రూపాలై ఉండేలా చెయ్యమని కోరగా అలాగే చేశారు స్వామివారు. అయ్యయ్యో, ఇక్కడ ఇంకో మలుపు కూడా ఉంది మాత. శ్రీమతమ్మ స్వయంవరానికి పెద్ద స్వామి కూడా వెళ్ళారు. ఆమె విష్ణువునే వరుస్తుంది. నారదుడు, పర్వతుడు తెల్ల మొహాలేసుకుని చూస్తున్నారా? ఎందుకు కోరుకుంటారు బావగారు? వారిని కోతి మొహాల్ని చూసి పక్కపక్క నవ్విన శ్రీమతిని 14 సంవత్సరాలు దుఃఖిస్తావని అంటారు. మోసం చేసినందుకు భార్య వియోగంతో అడవులు పాలవుతావని శపిస్తారు. శాప విమోచనం కోసమే కోతులు సాయంతోనే ఆమెను తిరిగి పొందుతావంటారు. ఆ శ్రీమతియే సీతాదేవి. రామాయణం వెనక ఇంత కథ ఉందా? అవును విక్రాంత్ బాబు. బాబుగారు, కళ్యాణానికి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు కదా? అన్నీ రెడీ నాయని. శేషవస్త్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. సరే.
జీలకర్ర బెల్లం పెట్టాలి. విశాల్, నువ్వు స్వామివారికి, నైని చెల్లి సీతమ్మ వారికి జీలకర్ర బెల్లం పెట్టాలి. అల్లుడు గాయత్రిని ఇవ్వు. తీసుకోండి. రామ్మా. మమ్మీ, దేవుళ్ళ పెళ్ళవుతుంది గాని నయనికి మాత్రం ఏం కావట్లేదు. మస్టర్డ్ గ్యాస్ పని చేయకపోవడం అంటూ ఉండదు వల్లభా. ఎందుకైనా మంచిది మమ్మీ, నీ మొక్కు మీద స్ప్రే చేసుకుని చూస్తావా? నీ మూతి మీద కొడతాను రాస్కల్. దేన్ని టెస్ట్ చేయాలో కూడా తెలియని వేస్ట్ ఫెలో నువ్వు. ఆ? సర్లే తిట్టుకో. స్వామివారి కళ్యాణ గడియ దగ్గర పడుతుంది. అందరూ అక్షంతలు తీసుకోండి మాత. డమ్మక్క తీసుకోండి, తీసుకోండి మాత. మమ్మీ, నాయనీకి నూకలు చెల్లుతాయన్నావు, ఇప్పుడు అక్షింతలు చల్లి ఆశీర్వదించాల్సి వస్తుంది. నీ నస ఎక్కువైపోయిందిరా నాకు. 2 నిమిషాలు ఆగలేవా? అమ్మా, మంగళదారం జరిపించండమ్మా. మంగళ వాయిద్యాలు లేవు కాబట్టి కరతాళ ధ్వనులు చేయడమే. చెల్లి, తాళిబొట్టు తీసుకొనిరా. ఏమండోయ్, రండి, కొత్త జంటకి తలంబ్రాలు వేద్దాం. అమ్మో, నేను అక్కడికి రాను. ఎందుకు? ఏం లేదులే, మీరు కానివ్వండి. పర్వాలేదక్క, బావగారు రాకపోయినా విడివిడిగానైనా తలంబ్రాలు పోయొచ్చు. అందరం భక్తులమే, బిడ్డలమే కదా. అంతే.
నైని హే! సుమన నా చేయి పట్టుకున్నావెందుకు? చావు వచ్చి నా చేయి పట్టుకుంటుందని మీరు కోరుకున్నారు కదత్తయ్యా.